ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ఫిబ్రవరి 15 ఆదివారం రోజు శివరాత్రి పండుగ వచ్చింది. శివుడు లింగాకృతి పొందిన రోజునే శివరాత్రి పండుగగా జరుపుకుంటారు. శివరాత్రి రోజునే శివపార్వతుల వివాహం కూడా జరిగింది. ఈ పవిత్రమైన శివరాత్రి పండుగ రోజు శివపార్వతులు భూమిపైన తిరుగుతూ ఉంటారు. కాబట్టి శివరాత్రి రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ కొన్ని తప్పులను చేయకూడదు. శివరాత్రి రోజున తెలియక చేసే కొన్ని తప్పుల వల్ల జీవితంలో ఎన్నో సమస్యలు ప్రారంభమవుతాయి. కాబట్టి శివరాత్రి రోజున పొరపాటున కూడా చెయ్యకూడని తప్పుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. శివరాత్రి రోజున ఉదయాన్నే నిద్ర లేవాలి. తెల్లవారుజామునే నిద్ర లేచి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యంగా నిద్ర లేవకూడదు. అలా చేస్తే మీ ఇంటికి దరిద్రం పడుతుంది. అలాగే శివరాత్రి పండుగ రోజున శివాలయానికి వెళ్ళేవారు ఉదయం 10 గంటల్లోపు శివుడిని దర్శించుకోవాలి. మధ్యాహ్నం 12 దాటిన తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ శివాలయానికి వెళ్ళకూడదు. ఈ మహాశివరాత్రి పర్వదినాన శివపార్వతులు కైలాసం నుండి భూమిపైకి వస్తారు. కాబట్టి శివరాత్రి పండుగ రోజున ఎవరైతే శివాలయానికి వెళ్తారో అలాంటి వారికి ఎలాంటి కష్టాలు లేకుండా ఆ పరమేశ్వరుడు రక్షిస్తాడు. ముఖ్యంగా శివాలయంలో ప్రదక్షిణలు చేయకూడదు. శివాలయంలో చండీ ప్రదక్షిణలు మాత్రమే చేయాలి. శివలింగానికి అభిషేకం చేసేవారు ఆవు పాలను మాత్రమే ఉపయోగించాలి. గేదె పాలతో శివలింగానికి అభిషేకం చేయకూడదు. శివలింగం పైన ఆవు పాలు పోసిన తరువాత నీళ్లతో ఖచ్చితంగా అభిషేకం చేయాలి. అలా చేస్తేనే సంపూర్ణ అభిషేక ఫలితం దక్కుతుంది. అలాగే పాల ప్యాకెట్ను నోటితో కొరికి ఆ పాలతో శివుడికి అభిషేకం చేయకూడదు. శివుడికి అభిషేకం చేసేటప్పుడు నేరుగా పాల ప్యాకెట్తో శివలింగాన్ని అభిషేకించకూడదు. పాలను ఒక గ్లాసులో పోసుకొని శివుడికి అభిషేకం చేయాలి. అంతేకాని పాల ప్యాకెట్తో శివలింగానికి అభిషేకం చేయకూడదు. శివాలయంలో గర్భగుడిలోకి ప్రవేశించినప్పుడు పురుషులు చొక్కా ధరించకుండా కండువా కప్పుకొని శివుడిని దర్శించుకోవాలి. అప్పుడు మాత్రమే శివానుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. శివుడికి అభిషేకం చేసేటప్పుడు మహిళలు శివలింగాన్ని అస్సలు తాకకూడదు. అలాగే శివలింగానికి అభిషేకం చేసే సమయంలో మన శరీర చెమటలు కానీ వెంట్రుకలు కానీ శివలింగంపై పడకుండా జాగ్రత్త పడండి. శివరాత్రి రోజున పేదలకు దానం చేస్తే శివుడి అనుగ్రహం సులభంగా లభిస్తుంది. ముఖ్యంగా ఈ శివరాత్రి రోజున పేదవారికి తోటకూరను దానం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. శివరాత్రి రోజున నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు. శివలింగం పైన కొబ్బరి నీళ్లు పొయ్యకూడదు. శివ పూజలో తులసి దళాలను కూడా ఉపయోగించకూడదు. మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండేవారు పాలు పండ్లు స్వీకరించవచ్చు. మహాశివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళి శివుడిని దర్శించుకోవాలి. శివరాత్రి రోజున ఏది చేసినా చేయకపోయినా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మాత్రం ఖచ్చితంగా జపించాలి. ఎవరైతే ఈ శక్తివంతమైన మంత్రాన్ని 108 సార్లు జపిస్తారో వారి జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి. శివరాత్రి రోజున శివుడికి సమర్పించే నైవేద్యాల్లో పులిహోర తప్పకుండా ఉండాలి. శివరాత్రి రోజున విభూదిని ధరిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. శివరాత్రి రోజున ఎవరైతే విభూదిని ధరిస్తారో అలాంటి వారిని ఆ పరమేశ్వరుడు అనుక్షణం కాపాడుతూ ఉంటాడు. ఈ మహాశివరాత్రి రోజున తెలుపు రంగు వస్త్రాలను ధరిస్తే చాలా మంచిది. శివరాత్రి రోజున జుట్టు కత్తిరించడం, గోళ్లు కత్తిరించడం, షేవింగ్ చేసుకోవడం వంటి పనులు అస్సలు చేయకూడదు. అలాగే ఈ పవిత్రమైన శివరాత్రి రోజున జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే ఆ పరమేశ్వరుడు తొందరగా కరుణిస్తాడు. అలాగే బిల్వ పత్రాలతో శివుడిని పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. శివరాత్రి రోజున సాయంత్రం సమయంలో గుమ్మం ముందు 2 దీపాలు వెలిగిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. తులసి మొక్కలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి శివరాత్రి రోజున తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగిస్తే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసొస్తుంది. ఈ మహాశివరాత్రి రోజున మధ్యాహ్నం సమయంలో అస్సలు నిద్రపోకూడదు. అప్పుల సమస్యలతో బాధపడేవారు శివలింగం ముందు ఒక నెయ్యి దీపం వెలిగించి శివుడికి నమస్కారం చేసుకుంటే అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి. అలాగే మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలంటే చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేయండి. శివుడి ఆశీర్వాదంతో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. అలాగే శివరాత్రి రోజున సాయంత్రం సమయంలో మీ ఇల్లంతా సాంబ్రాణి పొగను వెయ్యండి. మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ బయటకు వెళ్ళిపోయి
మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు. మహాశివరాత్రి రోజు శివలింగానికి అభిషేకం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. చెంబుడు నీళ్లను శివలింగం పైన పోసినా సరే ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషిస్తాడు. శివరాత్రి రోజున ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. శివరాత్రి రోజున ఉపవాసం ఉంటే కోటి సోమవారాలు ఉపవాసం ఉన్నంత పుణ్యం చేకూరుతుంది. శివరాత్రి రోజున ఉపవాసాలు ఉండలేని వారు ఉల్లిపాయ, వెల్లుల్లి ఆహార పదార్థాలను తినకూడదు. శివరాత్రి రోజున కందిపప్పు, గోధుమలు వాడకూడదు. అలాగే శివరాత్రి రోజున మాంసాహారం కూడా తినకూడదు. అలాగే శివ పూజలు చేసే సమయంలో స్టీల్ పాత్రలను ఉపయోగించకూడదు. శివరాత్రి రోజున ఒక చిన్న శివలింగాన్ని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇంటికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. అలాగే ఒక చిన్న మట్టి శివలింగాన్ని తయారు చేసి ఆ మట్టి శివలింగానికి అభిషేకం చేస్తే విపరీతమైన ధనప్రాప్తి కలుగుతుంది. మహాశివరాత్రి రోజున ఖచ్చితంగా జాగరణ చెయ్యాలి. జాగరణ చెయ్యడం వల్ల పరమేశ్వరుడు ఎంతో సంతోషించి మీరు కోరిన కోరికలన్నీ త్వరగా నెరవేరుస్తాడు. శివరాత్రి రోజు జాగరణ చేసేవారు శివుడి భక్తి పాటలు వింటూ ఉండాలి. ఈ విధంగా మహాశివరాత్రి రోజు భక్తి శ్రద్ధలతో శివుడిని పూజిస్తే శివపార్వతుల ఆశీర్వాదం సంపూర్ణంగా మీకు లభిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.